గెలిచినప్పుడు ఎలా ఉన్నాం, ఎలా వ్యవహరిస్తున్నాం అనేది కాదు. ఓడినప్పుడు కూడా ఎలా నిలబడ్డాం అనేది ముఖ్యం. ఒక లీడర్‌లో ఉన్నటువంటి పవర్‌ఫుల్ క్వాలిటీస్ అండ్ కేపబిలిటీ అప్పుడే ఎలివేట్ అవుతాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చుట్టూ ఈ అనుమానాలే తిరుగుతా ఉన్నాయి. ఆ అనుమానాలను ఆయన పటాపంచలు చేస్తాడా? లేదా? అనేది కాలక్రమంలో తెలుస్తుంది. అయితే తాజాగా ఆయన మళ్ళీ తన యొక్క కార్యకర్తలకు గానీ, లేదా నాయకులకు గానీ ధైర్యాన్ని ఇస్తా ఉన్నారు. స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలను పరామర్శించారు. ఓటమికి గల కారణాలపై పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ గడిచిన శనివారం నుంచి పులివెందుల పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు. మూడో రోజు పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. పులివెందులలో తనను కలిసిన వైసీపీ శ్రేణులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. మళ్ళీ మంచి రోజులు వస్తాయని వారితో అన్నారు. నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తా, అందరికీ అండగా ఉంటా అని చెప్పారు. రాబోయే రోజులు మనవే అని భరోసా ఇచ్చారు. పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ నుంచి కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉంటే తనకెందుకు చెప్పలేదంటూ సన్నిహితులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో గత 2 రోజుల నుంచి ప్రజలను, కార్యకర్తలను కలుసుకొని వినతిపత్రాలు స్వీకరిస్తూ ఉన్నారు. 2 రోజుల పాటు ప్రజా దర్బార్ని నిర్వహించారు. కానీ వెరైటీగా యాక్చువల్గా అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించాల్సినవి ప్రజా దర్బార్లు, ఓడిపోయినప్పుడు కాదు. మొదటగా 5 రోజులు పులివెందులలో ఉండాలని జగన్ భావించినప్పటికీ నేటితో పర్యటన ముగించాలని నిర్ణయించారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తా, రాబోయే రోజులన్నీ కూడా మనవే, మంచి రోజులు వస్తాయి, కంగారు పడకండి అని చెప్పేసి. సో దాంట్లో భాగంగా మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మోటివేషన్ ఆ కార్యకర్తలకు లేదా నాయకులకు పనిచేస్తుందా లేదా అనేది చూడాలి.